అంటే బోనకల్లో ఉన్నారు. హైదరాబాద్ ఎక్కడ వస్తారు? సరే ఫోన్ చేశాం, నేను ఇక్కడ ఉండను, నేను హెబ్రోన్లోనే ఉంటా అని చెప్తే జీటీ గారికి ఫోన్ చేస్తూ వచ్చాం. జీటీ గారికి ఫోన్ చేయగానే ఆయన అన్నాడు, సరే ఒక రూమ్ ఇస్తున్నాను. ఆ రూమ్ ఇచ్చినారు. చూసి అందులో ఉన్నారు, పిల్లలు వచ్చినారు. 4 రోజులు ఉన్నారు. 4 రోజుల తర్వాత తను చెప్పింది, నేను వెళ్తున్నా, నీ రక్షణ కాపాడుకో, సేవను కాపాడుకో, పిల్లలు కాపాడుకో. నీవుగా నమ్మకంగా ఉంటే అక్కడ ఏం చేస్తాము? కలుస్తాం. కార్యారంభము కంటే ఏ శ్రేష్టం? కార్యాంతం శ్రేష్టం. కనుక రక్షించబడటమే కాదు, మార్మన్స్ పొందటమే కాదు, బాప్తిసం తీసుకోవడమే కాదు, నీకు కలిగిన దాన్ని ఏం చేయి? గట్టిగా పట్టుకో. కనుక నువ్వేమి కంగారు పడబాకు. నీ సేవలో అనేక కష్టాలు ఉన్నాయి. అదే పాడతారు కదా, ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధల్. ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధల్. బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను. బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి. ప్రభు సేవలో ఉన్నారు. క్రైస్తవ జీవితము పూల పాన్పు కాదు. ఏంటది? ముళ్ళ పాట. ఈ పాటలో నీతో ఆయన ఉన్నాడు.